అందరికీ వందనాలు. ఎంత డల్గా ఉన్నారు. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్. గడి చెప్తాం మేరీ క్రిస్మస్. పక్క వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? ఇది పక్క వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? వెరీ గుడ్. చాలా సంతోషం. ఈరోజు ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీతో పాటు నేను కూడా పాలు పంపులు పొందడానికి ఎంతమంది దైవ జనులు, ఎంతమంది సంఘ బిడ్డలు అందరూ మనం కలిసి ఈ క్రిస్మస్ పండుగని జరుపుకోవడానికి. పిల్లలు మాట్లాడకండి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఎందుకంటే బాబు కూర్చోండి, వెనకాల కూడా మీరు కూడా అటు ఇటు తిరగకూడదు. సిట్ డౌన్ ప్లీజ్. సో దేవుని సన్నిధిని మనం గౌరవిద్దాం. ఎవరు ఆపరేటర్ కదా, కొంచెం బేస్మెంట్ టెస్టింగ్ హాల్ షార్ప్ కూడా కొంచెం. సో శ్రద్ధగా దేవుని మాటలు మీరు వింటే తప్పక మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపరచబడతారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇంకా గట్టిగా కొట్టగలరు అనుకుంటా. వండర్ఫుల్. మన దేవుడు గొప్ప దేవుడు అని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఓకే, మరి ఆ గొప్ప దేవుణ్ణి ఎంతమందికి మీరు పరిచయం చేశారు? ఆ నిజ దేవుణ్ణి ఎంతమందికి మీరు పరిచయం చేశారు? క్రిస్మస్ అంటే ఏంటి? చాలా మంది క్రిస్మస్ గురించి అనేకమైన విషయాలు చెప్తున్నారు. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు క్రిస్మస్ గురించి? నీ స్నేహితుడికి, నీ ఫ్యామిలీ మెంబర్స్కి, నీ బంధువులకి, ఇంకా ప్రభు గురించి తెలియలేనటువంటి వారికి క్రిస్మస్ అంటే ఏమని చెప్తున్నాను? చాలా మంది క్రిస్మస్ అంటే లైటింగ్ పెట్టుకోవడమే క్రిస్మస్ అనుకుంటున్నారు. కొంతమంది క్రిస్మస్ అంటే పెయింటింగ్ వేసుకోవడమే, ఇల్లంతా డెకరేషన్ చేసుకోవడమే, ఇల్లంతా ఊడ్చుకొని నీట్ గా పెట్టుకొని బూజులన్నీ తుడుచుకొని చాలా చక్కగా ఫర్నిచర్తో మంచిగా. కొంతమంది క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడమేమో అనుకుంటారు. కొంతమంది క్రిస్మస్ ఏమో చక్కని దమ్ బిర్యానీ, ఇంకా మంచి మంచి భోజన ఏర్పాట్లు చేసుకొని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీస్ ని పిలవడం క్రిస్మస్ అనుకుంటున్నారు. ఇంతకీ నీ ఉద్దేశంలో క్రిస్మస్ ఏంటి? మీరు ఇంకా సర్దుకోలేదు, మాట్లాడుకుంటున్నారు. బ్రదర్స్ మీరే ప్లీజ్ దయచేసి వినండి. దేవుని మాటలు వినకుండా ఒకవేళ నేను చెప్తే నా అంత పిచ్చి ప్రసంగికుడు ఇంకొకడు ఉండడు. ఐఎమ్ అ మెంటల్ ప్రీచర్ అని అర్థం. ప్రీచర్ అనేవాడు వినగలిగిన వాడికి చెప్పాల, వినలేని వాడికి చెప్పలేము. ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇన్ జస్ట్. ఇప్పుడు 1 minute గ్రీటింగ్స్ ఇచ్చారు, నాకు హాఫ్ మినిట్ కాదు, 10 seconds చాలు, నేను కూర్చుని పోతాను. ఎందుకనంటే వినలేని వాళ్ళకి వాక్యం చెప్పక్కర్లా, వింటాము అనే వారికి మాత్రం దేవుని మాటలు సందేశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ మాటలు మన జీవితంలో ఆదరణ కలిగిస్తాయి. ఆ దేవుని వాక్యమే మన జీవితంలో నెమ్మదిని కలిగిస్తుంది. ఆ జీవితంలో మన జీవితంలో ఆ దేవుని వాక్యమే మనకి రక్షణ కలుగు చేస్తుంది. ఎందుకనంటే ఆ వాక్యం వినడం వల్ల మీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. అందుకనే ఆ వాక్యం వినడం కొరకు మీ స్నేహితుల్ని, మీ ఫ్రెండ్స్ని కూడా మీరు పిలవాలి. ఈ మీటింగ్కి మీరు ఒక్కలే కాదు రావాల్సింది, మీరు ఎవరినొకరిని తీసుకురావాలా. ఎందుకనంటే వారు కూడా నువ్వు పొందిన విశ్వాసం వాళ్ళు కూడా పొందుతారు కనుక. ఎందుకంటే ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితేనే అతని జీవితంలో నిత్య జీవాన్ని పొందుకుంటాడు. విశ్వాసం ఉంటేనే పరలోకాన్ని సంపాదించుకుంటాడు. విశ్వాసం ఉంటేనే రక్షణ కార్యం జరుగుతుంది. విశ్వాసం ఉంటేనే స్వస్థత జరుగుతుంది. విశ్వాసం అనేది మూలం. అందుకనే మన పేరు విశ్వాసులు అని అంటారు. యు అండ్ మీ ఆర్ కాల్డ్ బిలీవర్స్. వై? బికాస్ వి బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనల్ని విశ్వాసులు అని అంటారు. విశ్వాసులైనటువంటి మీరు అట్టి విశ్వాసంలో ముందుకు నడుస్తూ ఉన్నారా? అలా మాట్లాడకండి ఇక్కడ కూడా ప్లీజ్. ఐ వాంట్ పిన్ డ్రాప్ సైలెన్స్ సో దట్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వాక్యం చాలా విలువైంది. ఆ వాక్యాన్ని మనం గౌరవించాలి. వెన్ యూ రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్. దేవుని మాటను నువ్వు గౌరవిస్తున్నావు కనుక దేవుణ్ణి గౌరవిస్తావు. ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్ యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ గాడ్. ఒకవేళ దేవుని మాటను నువ్వు తృణీకరిస్తున్నావు అంటే, దేవుని మాటను బేఖాతరు చేస్తున్నావు అంటే, దేవుని మాటలను నువ్వు భయభక్తులతో వినట్లేదంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేవు అని అర్థం. కనుక చిన్నలేమి పెద్దలేమి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అందరినీ దేవుడు దీవిస్తాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, నడి వయసు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు అందరూ దేవుని మాటలు శ్రద్ధగా మీరు వినాలని మనవి చేస్తున్నాను.
క్రిస్మస్ అంటే చాలా చాలా విషయాలు చెప్తారు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు. ఎందుకో తెలుసా మీకు? క్రీస్తు పుట్టింది చనిపోవడానికి. జీసస్ born to this world to die. ఎంతమంది తెలుసుకున్నారు? అందుకనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆయన ప్రజలను విడిపించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షిస్తాడు ప్రజల్ని? పాపము నుంచి రక్షించాలంటే ఆయన చనిపోవాలి, ఆయన రక్తం కార్చాలి. ఆయన ప్రాణం పెట్టలేదే మనకి పాపక్షమాపణ లేదు. సో జీసస్ హస్ బోర్న్ ఫర్ డైయింగ్. ఎవరు పుట్టింది చావడానికి పుట్టరు, కానీ యేసయ్య పుట్టింది చనిపోవడానికి. అందుకని ఆయన కేవలం 33 సంవత్సరాల వయసులోనే, ఆయన చిన్న వయసులోనే, యవన వయసులోనే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కారణం ఆయన పుట్టిందే ప్రాణం పెట్టడానికి. సో క్రిస్మస్ అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ నాట్ ఓన్లీ అబౌట్ హిస్ బర్త్. ఆయన పుట్టికి మాత్రమే గుర్తు పెట్టుకోకూడదు, ఆయన మరణాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన పుట్టిందే మరణించడానికి. ఆయన మరణమే లేకపోతే మనకి రక్షణే లేదు. యేసుప్రభు పుట్టడం వల్లే సంతోషం లేదు. యేసుప్రభు పుట్టి చనిపోవడం వల్ల మన జీవితంలో దేవుడు సంతోషం ఇచ్చాడు, మన జీవితంలో నెమ్మదినిచ్చాడు, మన జీవితంలో నిత్య జీవాన్ని ఇచ్చాడు. సో యేసుప్రభు పుట్టిక ఆయన మరణాన్ని గుర్తు చేస్తాడు, ఆయన పుట్టడం చనిపోవడం గురించి. సో క్రిస్మస్ అంటే ఏంటంటే జీసస్ హస్ బోర్న్ టు దిస్ వరల్డ్ టు డై ఫర్ యూ అండ్ మీ. నీ కొరకు నా కొరకు చనిపోవడానికి వచ్చాడు ఆయన. అది ఇంపార్టెంట్ మెసేజ్. ఎవరన్నా రెండో ప్రశ్న, ఎందుకు చనిపోయాడు అని అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ ఏంటి? ఆయన ఎందుకు చనిపోయాడు అని అడిగితే వెంటనే మనం చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే యేసుప్రభు పుట్టింది చనిపోవడానికి, యేసుప్రభు చనిపోయింది తిరిగి లెగడానికి. ఆయన చనిపోకపోతే కొట్టండి గట్టిగా ప్రభుకి చప్పట్లు. దాట్స్ ద మెసేజ్. మీకు అర్థమైనప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టడంలో తప్పలేదు. కొడితే చేతులు మంట పుట్టేలా కొట్టాలి. అది ప్రభు గారు కొట్టే చప్పట్లు. అది దీన్ని ఇంగ్లీష్ లో అమెరికాలో మేము ప్రసంగాలు చేయడానికి వెళ్ళినప్పుడు దీన్ని క్లాప్ ఆఫరింగ్ అంటారు. ఇది ఆఫరింగే, ఆఫర్ ఇవ్వడం, దేవునికి ఆఫరింగ్ ఇవ్వడం, కానుక ఇవ్వడం. దీన్ని ఏమంటారంటే క్లాప్ ఆఫరింగ్ అంటారు. అంటే క్లాప్స్ తో దేవునికి కానుకలు ఇస్తాం. మనం ఎలాగ కానుకలు సప్పగా ఇస్తున్నాం, కనీసం చప్పట్లైనా గట్టిగా కొట్టి దేవునికి ఘనమైన కానుక ఇవ్వగలిగిన వాళ్ళు ఇప్పుడు కొట్టి చూపించండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. ఓకే, సో ఆయన పుట్టింది చనిపోవడానికి, ఆయన చనిపోయింది తిరిగి లేగడానికి. ఈరోజు ఆయన తిరిగి ఎందుకు లేచాడు అని మరలా ప్రశ్న అడిగితే ఆయన తిరిగి లేవడానికి కారణం ఏంటంటే ఆయన తిరిగి మరలా రావడానికి. ఆయనే గాని తిరిగి లేచి ఉండకపోతే ఆయన తిరిగి రావడానికి అవకాశం లేదు. సో యేసుప్రభు చనిపోయింది, యేసుప్రభు పుట్టింది చనిపోవడానికి, ఆయన చనిపోయింది సమాధి చేయబడింది తిరిగి లెగడానికి. ఆయన లెగడానికి కారణం ఆయన తిరిగి వస్తాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇవాళ క్రిస్మస్ అంటే కేవలం పుట్టాడని సెలబ్రేషన్ లోనే మీరు ఉండిపోకండి. ఎంతమంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? హౌ మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ రాప్చర్? మీరు క్రిస్టియన్ గా, దేవుని బిడ్డగా, ప్రభునందు విశ్వసించిన విశ్వాసిగా ఎంతమంది యాంటిసిపేట్ చేస్తున్నారు? ప్రభు రాకడ కోసం వెయిట్ చేస్తున్నారు. క్రిస్మస్ అంటే అది. వీఆర్ వెయిటింగ్ ఫర్ జీసస్ టు కమ్ బ్యాక్. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. యేసు ప్రభుది ఇది ఫస్ట్ కమింగ్ అన్నారు. అందుకనే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్. రెండవ రాకడ అని ఎందుకు అన్నారంటే మొదటి రాకడ అయిపోయింది కనుక. మొదటి రాకడ ఎప్పుడైపోయింది? ఇదే మొదటి రాకడ. క్రిస్మస్ నే మొదటి రాకడ అంటారు. యేసుక్రీస్తు మొదటిసారిగా భూమి మీదకి రావడం దీన్ని మొదటి రాకడ అంటారు. రెండో రాకడ అంటే అర్థం రెండోసారి యేసు ప్రభు భూమి మీదకి రావడం, దాన్ని రెండో రాకడ అంటారు. కానీ ఈ రెండో రాకడికి ముందుగా ఇంకొకటి జరుగుతుంది. అదేమిటనంటే రాప్చర్ అంటారు. సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావట్లేదు, కానీ మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆ మధ్యాకాశానికి మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇప్పుడు మేము ప్రపంచ దేశాలకు వెళ్తున్నప్పుడు నన్ను ప్రేమించేవారు నేను వస్తున్నానని తెలియడంతో వారు ఎయిర్పోర్ట్ వరకు వస్తారు. మరలా అక్కడి నుంచి వాళ్ళు ఉండే ప్రాంతం గంటన్నర 2 గంటలు 3 గంటలు ప్రయాణం ఉంది. కానీ అక్కడికి తీసుకెళ్ళడానికి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తారు. నేను విమానం దిగ్గానే నన్ను దండేసి
నన్ను కౌగిలించుకొని నన్ను ప్రేమించి నన్ను లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలి, కారులో పెట్టి నన్ను వాళ్ళు తీసుకొని వెళ్తారు. అంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక వారు 2 గంటలు ప్రయాణం చేసి ఆ ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు. ఇవాళ నన్ను ప్రేమించే యేసయ్య నన్ను తీసుకెళ్ళడానికి ఎయిర్పోర్ట్ వరకు కాదు వచ్చేది, మధ్య ఆకాశం వరకు వస్తున్నాడు. అంటే ఎంత ప్రేమ చూడండి. సగం ప్రయాణం చేసి వచ్చేస్తున్నాడు ఆయన, ఇంకా సగం ప్రయాణం నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి. క్రిస్మస్ లో ఎంతమంది రాకడ గురించి గుర్తు చేసుకుంటున్నారు, ఎంతమంది ప్రిపేర్డ్ గా ఉన్నారు? క్రిస్మస్ సెలబ్రేషన్ లో సందడిలో ప్రభు రాకడిని మర్చిపోయారేమో. అందుకనే కొంతమంది అంటున్నారు బయట స్టార్ ఎట్టాడు, లోపల బార్ ఉందంట. లోపల స్టారు, బయట స్టారు, లోపల బారు క్రిస్టియానిటీ కాదు, అది దేవుడు మెచ్చేది కాదు. లోపలంతా తందనవాడి తాగి ఇష్టానుసారంగా పండగని జరుపుకుంటూ బయట స్టారు లైటింగ్ పెట్టడం వల్ల దేవుడు సంతోషించడం. ఇవాళ నీ దేవుడు నా దేవుడు సంతోషించాలంటే మనందరికీ ఒకటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దేవుడిగా. మీరు గమనించారో లేదో, ఆయన గురించి ప్రామిస్ ఉంది పాత నిబంధనలో 600 సంవత్సరాల క్రితం. మీరు బైబిల్లో ఉంటే తరచు చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం త్వరగా చూడండి. ఎవరైనా నాకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేయండి మైక్ లో. ఒక్క నిమిషం చదువుతున్నారు. థ్యాంక్ యూ. మైక్ లేదా? కాబట్టి ప్రభు, మైక్ పెట్టలే. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక చూసారా, కన్యక గర్భవతి అయి కుమారుని కని. చూసారా, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. కన్యక గర్భం ధరిస్తుంది అని యెషయా గారు రాశాడు. యెషయా గారు యేసు ప్రభుకి ముందుగా 600 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. అప్పటికి యేసు ప్రభు ఇంకా పుట్ల. యెషయా చెప్పిన 600 సంవత్సరాల తర్వాత 600 years దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతాడు. ఈ ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరడం మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఆమె యొక్క కుమారుని కనును. చూసారా, ఆ ప్రవచనం 600 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరడం మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో నెరవేరడం మనం చూస్తున్నాం. అనగా 600 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఏమి నెరవేరింది? ఆమె యొక్క కుమారుని కనును. చూడండి, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. చూడండి, సేమ్ చెప్పినట్టు కన్యక గర్భం ధరిస్తుంది. ఇక్కడ కన్యక గర్భం ధరిస్తుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అని పేరు. ఎక్కడ ఆయన ప్రవచనం నెరవేరకుండా ఉండదు. ఆయన మాట ఏది నిరర్ధకం కాదు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని మాట నిరర్ధకం కాదని? వాళ్ళు గట్టిగా చెప్పట్లేదు. అంటే దాని అర్థం దేవుడు ఏమైనా ప్రామిస్ చేశాడని అంటే అది తప్పక నెరవేరుస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన వాగ్దానాలు ఇచ్చి దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నావు. అటువంటి దేవుణ్ణి నువ్వు గౌరవించాలి, అటువంటి దేవుణ్ణి నువ్వు పూజించాలి, అటువంటి దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి. ఇవాళ మీరు అర్థం చేసుకోండి, దేవుడు చెప్పాడు మీ కొరకు రక్షకుడిని పంపిస్తున్నాడు, ఇమ్మానుయేల్ని పంపిస్తున్నాడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు, అంటే అర్థం ఏంటి? దేవుడే వచ్చేసాడు భూమి మీదకి, మనతో ఉండడానికి వచ్చాడు, మనతో జీవించడానికి వచ్చాడు. అంటే యేసు దేవుడు కాదు అని చెప్పడానికి వీల్లేదు. యేసు 100% అయిన దేవుడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. బాగా గమనించండి, ప్రవచనము నెరవేరిందా లేదా? నెరవేరింది. ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. బాగా గమనించండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుక్కుంటూ వచ్చారు. ఎవరాలు? జ్ఞానులు. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. అప్పుడు ఆయనకేం తెలుస్తుంది? ఆయన అడ్రస్ చెప్పాడా చెప్పలేదా? ఆయన చెప్పలేడు. ఎందుకని? రాజుకేం తెలుస్తుంది? సో ఎవరు చెప్తారు అడ్రస్? ఎవరు చెప్తారు అడ్రస్?
ఎవరు చెప్తారు అడ్రస్? నక్షత్రం చెప్పదు అడ్రస్. థ్యాంక్ యూ సార్. కనుక బాగా గమనించండి, అడ్రస్ చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి, మీకు ఏదైనా డౌట్ ఉంది బైబిల్లో, ఎవరిని అడుగుతారు డౌట్? గట్టిగా చెప్పండి కొంచెం. ఎదుగో ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతారు. చూసారా ఏమండి? థ్యాంక్ యూ సార్. పర్లేదు. కనుక బాగా గమనించండి, అడుగుతారు. ఏమని అడుగుతారంటే, సార్ మాకు ఈ డౌట్ ఉంది, ఈ బైబిల్లో ఈ క్వశ్చన్ ఉంది, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి అని దైవజనులు అడుగుతారు. అవునా కాదా? ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో ఎవరు చెప్తారు? యూదుల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్తారు. పాస్టర్లు ఉండరు అప్పుడు. యూదుల పెద్దలు చెప్తారు. యూదుల పెద్దలు ఎవరు? యూదులకి మనలాగా చర్చి లేదు, వాళ్ళకి టెంపుల్ ఉంది. యూదులకి టెంపుల్ కి ప్రీస్ట్ ఎవరు? హై ప్రీస్ట్ అంటారు. ఆయన్ని ప్రధాన యాజకుడు అంటారు. యూదులకి మత గ్రంథాన్ని వివరించి చెప్పేది ఎవరు? స్క్రైబ్స్ అంటారు. అనగా వాళ్ళని శాస్త్రులు అంటారు. వీళ్ళకి తెలుస్తుంది ఆ గ్రంథం గురించి వివరణ. అందుకనే చూడండి, 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3-4 వచనాలు త్వరగా చదవండి. రాజైన హేరోదు దినములయందు యోదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చున్నాం. తూర్పు దిక్కున మేము నక్షత్రం చూసి పూజించడానికి వచ్చామని చెప్పారు. అప్పుడు హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు, ఏ రోజు రాజు గారికి ఈ సంగతి తెలిసినప్పుడు అతను అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, వాళ్ళకి కూడా కలవరం వచ్చింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, చూసారా ఆ విషయాలు చెప్పాలి. అడ్రస్ అంటే ఎవరిని పిలవాలా? రాత్రికి పెద్దల్ని సమకూర్చారు. ఆ పెద్దలు ఎవరనంటే యూదులు పెద్దలు, యూదా మత పెద్దలు, యూదా గ్రంథం మీద ప్రావీణ్యత సంపాదించినటువంటి వారు. వారిని పిలిచాడు ఈ రాజు, ఈ కింగ్. ఎవరిని పిలిచాడు? ప్రధాన యాజకుల్ని పిలిచాడు. ఇంకెవరిని? ప్రజల్లో నుండి శాస్త్రులు. వారు శాస్త్రులు కాబట్టి వారు గ్రంథం గురించి చక్కగా వివరించగలరు గనుక శాస్త్రుల్ని పిలిచాడు. అందరినీ రాత్రి సమకూర్చాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేశాడు. ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. వాళ్ళని ప్రశ్న అడిగాడు. ఇగో పెద్దలారా, యూద పెద్దలారా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాడు. వీళ్ళు తూర్పు నుంచి వచ్చారు. తూర్పు దేశాలంటే భారతదేశం కూడా తూర్పు దేశమే, మనది తూర్పు దేశం. చైనా కూడా తూర్పు దేశమే. అంటే ఇంత దూరం నుంచి వెళ్ళారు మాట యెరూషలేం. ఇంత దూరం నుంచి ప్రయాణం చేశారు ఆ జ్ఞానులు. ఈ దేశాల నుంచి వెళ్ళారు. అటు ఉన్న అమెరికా, కెనడా, చుట్టుపక్కల ఉన్న దేశాలు అది వెస్టర్న్ కంట్రీస్ అంటారు. అంటే అర్థం పాశ్చాత్య దేశాలు. పశ్చిమం, ఇదేమో ఇదేంటది తూర్పు. మనది తూర్పు దేశం. తూర్పు దేశంలో ఇండియా నుంచి బయలుదేరారు. ఇంతకీ యెరూషలేం అనేది మిడిల్ ఈస్ట్ లో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. రాజు ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాజు లోపలికి ఆహ్వానించాడు. రాజు వీరి ప్రశ్నలు తీసుకుంటున్నాడు. రాజు వీళ్ళ ప్రశ్నలకి జవాబుని ఇవ్వడానికి మత పెద్దల్ని సమకూర్చాడు. ఆ మత పెద్దల్ని అడిగాడు, అయ్యా యూదుల రాజు ఎక్కడ పుడతాడని మీ గ్రంథంలో ఏమైనా ఉందా? అప్పుడు వాళ్ళు చెప్పారు, చూసారా యేసు ప్రభు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడంట రాజు. అప్పుడు వాళ్ళు చెప్పారు అడ్రస్. నక్షత్రం కాదు చెప్పింది, అడ్రస్ చెప్పింది ఎవరనంటే ఈ మత పెద్దలు చెప్పారు. ఈ మత పెద్దలు చెప్పిన అడ్రస్ ఏంటో చూడండి, 5వ వచనంలో ఉంది. చూసారా, యూదాయ బెత్లెహేములోనే. అది యూదాయ దేశం బెత్లెహేమా. అది ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించే అధిపతి అది నీలో నుండి వచ్చును. అంటే ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేములో నుంచి వస్తాడని మీకా గారు ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం రాశాడు. ఆయన 600 సంవత్సరాల క్రితం యెషయా గారు రాశారు, కన్యక గర్భంలో పుడతాడు, కన్యక గర్భంలో రక్షకుడు పుడతాడని, లేక ఇమ్మానుయేల్ పుడతాడని. చూసారా, ఇక్కడేమో రాజు పుడతాడని, యూదుల్ని రాజు పుడతాడని, ఆ రాజు కూడా బెత్లెహేములో పుడతాడని మీకా గారు రాశారు. సో అడ్రస్ ఎవరు చెప్పారు? ఇప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు చెప్పేశారు. ఇప్పుడు అడ్రస్ దొరికిపోయిందా దొరకలేదా? చెప్పాలి గట్టిగా. దొరికిందా దొరకలేదా? దొరికిందా? ఒక పని చెప్తాను మీకు. నా అడ్రస్ కూడా విజయవాడలో. నేను విజయవాడలో ఉంటాను. రేపు అందరూ నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బహుమానం ఇస్తాను. రేపు వచ్చేయండి అందరూ అన్న. తెలిసిన వాళ్ళు వచ్చి కండి కనుక బాగా గమనించండి. మీకు తెలియదు అడ్రస్. విజయవాడలో ఉన్నాను నేను అన్నాను, వచ్చేయగలరా నా అడ్రస్ కి? ఎందుకని? మరి ఇప్పుడు దొరికిందన్నారు అడ్రస్.
అడ్రస్ దొరికిందంటే బెత్లెహేములో పుట్టినంత మాత్రాన బెత్లెహేము ఎక్కడ వెతుకుతారు, ఎంత దూరం అని వెతుకుతారు? బెత్లెహేములో డోర్ నెంబర్ ఉందా? బెత్లెహేములో ఇంటి నెంబర్ ఉందా? బెత్లెహేములో వీధి నెంబర్ ఉందా? వీధి పేరు ఉందా? ఏ విలేజ్ ఏ ఊరిలో ఉన్న ఏ విలేజ్ ఆ పెద్ద బెత్లెహేములో ఎక్కడ వెతుక్కుంటారు? ఈజీ కాదు. కానీ అడ్రస్ దొరకడంతో రాత్రి బస చేయలే, మేము బయలుదేరి వెళ్ళిపోతాం అన్నారు. రాత్రి ఉండలే, రాజు దగ్గర కూర్చున్నారు, రాజు ఇంటిలో కూర్చున్నారు, రాజు ఆస్థానంలో కూర్చున్నారు, రాజుగారు ఇచ్చే మర్యాదలు స్వీకరిస్తున్నారు, రాజుగారు చక్కని వసతి గృహాలు ఇస్తారు పడుకోవడానికి. అంత అలసిపోయి వచ్చినా సరే వాళ్ళు అంటున్నారు, మేము ప్రభువుని చూడకుండా ఉండలేము, ఆయన్ని పూజించకుండా ఉండలేము, కనుక మేము ఇమ్మీడియట్ గా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఎంత శ్రద్ధ! ఇవాళ క్రిస్మస్కి అంత శ్రద్ధ ఉందా మీకు? ప్రభువుని చూడాలని, ప్రభువుని ఆరాధించాలని, ప్రభుకి కానుకలు ఇవ్వాలని, ప్రభువుని గణపరచాలని, ప్రభువుని వర్షిప్ చేయాలని. డూ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ గాడ్? అది ఆ ఆసక్తి ఉండడం బట్టి రాత్రే బయలుదేరారు. రాత్రి వెళ్ళడం వారికి మేలు కలిగింది. ఎందుకో తెలుసా? వారు రాత్రి బయలుదేరి వెళ్తుండగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అప్పుడు బయలుదేరారు వారు. బెత్లెహేముకి వెళ్తుంటే 11వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి, అది వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, అబ్బబ్బబ్బా, ఆనందం వచ్చేసింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు బెత్లెహేములో పుట్టాడని తెలిసింది, కానీ బెత్లెహేములో ఎక్కడున్నాడో వీళ్ళకి తెలియదు. కనుక ఇప్పుడు అడ్రస్ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నక్షత్రం డోర్ నెంబర్ తో పాటు తీసుకెళ్ళింది మాట. కరెక్ట్ గా ఆ నక్షత్రం అక్కడ ఆగిపోయింది. ఈ రోజుకి కూడా నక్షత్రాలు అడ్రస్ చెప్తా. మీకు తెలుసా? మీకు నక్షత్రాలు మన డెస్టినీని డిసైడ్ చేస్తాయి. నేను మీటింగులకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చేపలుప్పాడ ఏరియాల్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్తున్నప్పుడు ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూటలు చాలా మంది అక్కడ ఫిషర్మెన్స్ ఎక్కువ చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ మీటింగ్ అయిపోయింది, ఇంకా సాయంత్రం మళ్ళీ మీటింగ్. అక్కడ పగలు రాత్రి మీటింగ్లు కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. పగలు మీటింగ్ అయిపోయిన తర్వాత 3-4 అయిపోయింది. భోజనం చేసిన తర్వాత అయ్యగారు మనం ఫిషింగ్కి వెళ్దామా, ఒకసారి మేము బోట్కి వెళ్తాం, మీరు కూడా వస్తారా, ఖాళీగా ఉన్నారు కదా. మరి సాయంత్రం వరకు మీటింగ్, మళ్ళీ 7 గంటలు 8 గంటలు మీటింగ్. సరే పదండి అని చెప్పి బయలుదేరి వెళ్ళాం. ఆ లోపలికి వెళ్ళాం, ఆ బోట్ వేసుకొని వెళ్ళాం. ఆ బోట్ లో నుంచి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో నుంచి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చేసింది అనుకోండి, భయంకరమైనటువంటి అలలు వచ్చి మొత్తం బీభత్సమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు మరి మీరు ఏ రకంగా మీ డెస్టినీ చీకట్లో ఏ రకంగా మీ ఇంటికి వెళ్తారు? అప్పుడు వాళ్ళు చెప్పిన మాట, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిన ఇప్పటికీ కూడా నక్షత్రాలు చూసే వారి గమ్యానికి వస్తారంటారు. నక్షత్రాలని బట్టి వారు ఎటు వెళ్ళాలో, అంత సముద్రంలో అంత చీకట్లో వారి ఇంటికి వస్తారు. సముద్రంలో అల్లాడిపోయి అటు ఇటు వెళ్ళిపోరు, ఇంకొక ఊరు వెళ్ళిపోరు. వారి ఇంటి దగ్గరికి, వారి ప్రాంతానికే వారు రాగలుగుతున్నారంటే కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా నక్షత్రాన్ని చూసి నడవగలుగుతున్నారు, నక్షత్రాన్ని చూసి గమ్యానికి రాగలుగుతున్నారు. ఈరోజు ఒక మాట మీతో చెప్తున్నాను. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాయబడిన మాట వీళ్ళు చదివారు. ఇప్పుడు చదివిన మాట ఎక్కడదో తెలుసా? మీకా గారు రాసింది 5వ అధ్యాయం. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు. చూసారా? ఆయన నీలో నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తాడు? మళ్ళీ చదవండి 5:2 మీకా గ్రంథం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిల్ని ఏలబోయే రాజు నీలో నుండి వచ్చిన. అది చదివారు వీళ్ళు. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం రాజు దగ్గర చదివారు. దీన్ని బట్టి బెత్లెహేములో పుడతాడండి అని చెప్పారు. ఈరోజు నేను మాట చెప్పనా మీకు? ఇవాళ నువ్వు ఎంతమందికి చెప్తున్నావు నాకు తెలియదు, కానీ నేను అనేక మందికి ప్రపంచ దేశాలకు వెళ్ళి చెప్తున్నాను. కానీ చెప్పి నేను నాశనం అయిపోకూడదు. ఇవాళ చాలా మంది దైవజనులు అందరికీ చెప్తున్నారు, కానీ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవాళ అందరినీ ఆరాధించమంటున్నారు, వాళ్ళు ఆరాధన చేయరు. వీళ్ళందరినీ ప్రార్థన చేయమంటారు,
వాళ్ళు ప్రార్థన చేయరు. అందరినీ బైబిల్ చదువుకోమంటారు, వీళ్ళు బైబిల్ చదువుకోరు. మీకు ఒక మాట చెప్పనా, తూర్పు దేశంలో నుంచి వచ్చిన జ్ఞానులకి అడ్రస్ చెప్పింది ఎవరు? ఈ పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువ సంతోషం కలగాలి. ఎందుకో తెలుసా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం రాజు పుట్టేశాడా, మా యూదులు రాజు పుట్టాడా, మేము కూడా వస్తాం మీతో పదండి అని చెప్పాలి. వీళ్ళు ఎందుకెళ్ళా? అడ్రస్ చెప్పారు కానీ వీళ్ళు వెళ్ళారా? వాళ్ళు పూజించడానికి వెళ్ళారు, మరి వీళ్ళు పూజించడానికి వెళ్ళొద్దా? ఎవరు రక్షకుడు? వారి రక్షకుడు. యూదుల రాజు, యూదులకు రాజు పుట్టాడంటే వీళ్ళకి కదా ఎక్కువ సంబరం. ఎందుకెళ్ళా? ఎంత విచారకరమైన సంగతి అంటే, దైవ సేవకులైన మేము కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మేము ఇతరులకి చెప్పి నాశనం అయిపోకూడదు. అందుకే 1 కొరింథీయులు 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు అంటాడు, 1 కొరింథీయులు 9వ అధ్యాయం 27వ వచనం ఏమన్నాడో తెలుసా? అందరికీ చెప్పి నేను ఏమైపోతాను, నన్ను నేను ప్రతిదినం నలగొట్టుకుంటున్నాను. గాలికి కొట్టుకున్నట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత పాస్టర్ గారులు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని, అది ఎంత భయంకరమో చూడండి. నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకొని ఇతరులకు ఉపయోగించి నేను నాశనానికి వెళ్ళిపోతానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నేను నాశనం అయిపోతానేమో. వాళ్ళ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరికీ చెప్తున్నారు హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు, కానీ మీ జీవితంలో నిజమైన హ్యాపీనెస్ ఉందా? డూ యూ హ్యావ్ అ రియల్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యూ రియల్లీ హ్యాపీ? క్రిస్మస్ అంటే హ్యాపీనెస్, ఎందుకంటే రక్షకుడు పుట్టాడు. మరి మీ జీవితంలో రక్షణ, ఆ కార్యం జరిగినప్పుడు మీ జీవితంలో నిజమైన సంతోషం. ఒక మాట చెప్పనా మీకు, తూర్పు దేశం నుంచి వాళ్ళు రావడానికి కొన్ని వేల కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళారు. కానీ వీళ్ళున్నది ఎక్కడో తెలుసా? యెరూషలేములో. టెంపుల్ ఎక్కడుందో తెలుసా? యెరూషలేములో. రాజు ఎక్కడ ఉంటాడో తెలుసా? హెడ్ క్వార్టర్స్ లో ఉంటాడు. ఏంటి హెడ్ క్వార్టర్స్? ఇప్పుడు చూడండి, అమరావతి అంతే కదా, క్యాపిటల్లో ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. కానీ ఇక కింగ్ ఎక్కడ ఉంటాడు? క్యాపిటల్లో ఉంటాడు. క్యాపిటల్ ఎక్కడ ఉంది? జెరూసలేంలో ఉంది. పెద్ద టెంపుల్ ఎక్కడ ఉంది? జెరూసలేంలో ఉంది. జెరూసలేం నుంచి బెత్లెహేము 6 మైళ్ళు. 6 మైళ్ళు అంటే కిలోమీటర్ల లెక్కలో మనం కొలుస్తాం కనుక 10 కిలోమీటర్లు. ఆలోచించండి, 10 కిలోమీటర్లు ఎంత దూరమో. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళి, రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే 10 కిలోమీటర్లు. ఎంత దూరం? రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళి వస్తే 10 కిలోమీటర్లు. అంత దూరం వెళ్ళలేకపోయారు వీళ్ళు. రాత్రి ప్రయాణం చేసి వాళ్ళు వెళ్ళారు. ఆ శిశువును చూడగలిగారు, యోసేపును చూడగలిగారు, మరియను చూడగలిగారు, ఆ శిశువును పూజించగలిగారు, వారు తీసుకొచ్చిన కానుకలు అర్పించగలిగారు. కానీ వీళ్ళు చేయలేకపోయారు. ఇవాళ ఒక మాట చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. మరి నా ప్రశ్న, నువ్వు నమ్ముతున్నావా వాగ్దానాన్ని? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇమ్మానుయేలు పుడతాడు, కన్యక గర్భంలో జన్మించాడు. ఈరోజు జన్మించాడు. మనకు తెలుసు 2025 సంవత్సరాలు అయిపోయింది. ఆయన జన్మించకపోతే ఆయన చరిత్ర పురుషుడిగా నిలబడలేడు. డేట్ అక్కర్లే మనకి. కానీ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఆయన ద్వారానే కదా. ఆయన పుట్టకపోతే క్రీస్తు పూర్వం లేదు, క్రీస్తు శకం లేదు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, క్రీస్తు పుడతాడన్నాడు, పుట్టాడు. రాజు పుడతాడు, మీకా గారు రాశారు, నెరవేరింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గారు ఇంకొక ప్రవచనం చెప్పాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడను. చూసారా, శిశువు పుట్టెను, కుమారుడు, ఆయన రాజ్య భారము అనుగ్రహించబడింది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూసారా, ఆయన ఎవరు? ఆయన పుట్టిన ఆయన నిజంగా రాజు అని, ఆయన అధిపతిగా ఏలుతాడని మరియా కూడా చెప్పాడు దూత వచ్చి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఫుల్ఫిల్మెంట్ చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం.
దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ తన అవన్నీ చెప్తూ కొంచెం కిందకు వస్తే అని అంటున్నాడు. చదవండి. ఆయన మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ వృద్ధాప్యంతో ఒక కుమారుని కని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నేను చదువుతానండి. 30 అక్కడ రాస్తుంది. 35 చదవండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కాదు 33. ఆయన ఎవరో 33 గురించి రాసి యాకోబు వంశస్థులను యుగములు ఏలును. అది ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేదయుండునని. అది ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. 32లో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఏమంటే యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడా? కానీ మరియకు చెప్పాడు ఆయన సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. అంటే దూత చెప్పింది ఇదే యేసు ప్రభు గురించి. ఒకరోజు ఆయన సింహాసనం మీద కూర్చోబోతున్నాడు, ఒకరోజు ఆయన యుగ యుగములో ఏలబోతున్నాడు. యేసు ప్రభు రేపు రాజుగా రావడం కాదు, పరలోకంలో రాజు అవ్వలేదు. ఆయన పుట్టుకతోనే రాజు. ఆయన రాజు పుట్టాడు. ఆయన పుట్టకడంతోనే, అందుకనే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నువ్వు నమ్ముతున్నావా ఆయన రాజు అని? నీ దేవుడు రాజు అని నీకు తెలుసా? ఆయన యుగ యుగములు ఏలే రాజు అని నీకు తెలుసా? ఒకరోజు ఆయన తిరిగి రాబోతున్నాడు. అందుకే మనం పాట పాడతాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని అంటాం. అంటే ఆయన ఒక రాజు అయ్యాడా? కాదు. రాజుని చంపేశాం మనం, రాజుని సిలువేసేసాం మనం. ఆ రాజు సమాధి చేయబడ్డాడు, చనిపోయి. ఆ రాజే తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ రాజు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. త్వరలో ఆ రాజు రాబోతున్నాడు. వల్ల ఈ భూమిని ఏలడానికి, పరిపాలించడానికి 1000 సంవత్సరాలు. కొట్టాల గట్టిగా కాపాడు. ఇవాళ నా ప్రశ్న, నాకు టైం లేదు కానీ నేను మాట చెప్తున్నాను. ఎంతమంది ఆయన వాగ్దానాల్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ఆయన మాటని నమ్ముతున్నారు? మీ పేరే విశ్వాసులు. ఇవాళ మనలో విశ్వాసం ఉందా? మరి యు బిలీవ్? నమ్ముతున్నారా మీరు? ఎంతమంది విశ్వాసం కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నారు? ఇవాళ యేసయ్య వస్తాడు అని యెషయా గారు చెప్పాడు, మీకా గారు చెప్పారు, ప్రవచనాలన్నీ నెరవేరని. అదే యేసయ్య ఇప్పుడు నోటుతో చెబుతున్నాడు ఆయన ర్యాప్చర్ గురించి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? ఆయన మీరు కలవరపడకండి, మీ హృదయాన్ని కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచండి దేవుని యందు, నా యందు నువ్వు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేకపోతే చెప్తాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. చూసారా, నేను ఎందుకు వెళ్తున్నానంటే మిమ్మల్ని విడిచి నేను వెళ్ళేది మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల, స్థలము సిద్ధపరచిన ఎడల అది మీరును నేను ఉండే స్థలం, అది దేవుడు ఉండే స్థలం పరలోకం. దేవుడు ఉండే స్థలంలో మీరును ఉండులోగున అక్కడ అండర్లైన్ చేసుకోండి, బైబిల్లో గీత పెట్టండి. మరలా వచ్చి మరలా వస్తానని ఎవరో చెప్తే నమ్మకండి, ఏదో డినోమినేషన్ చెప్తే నమ్మకండి. ఎవరో చెప్పినందుకు నమ్మడం లేదు. మనం దేవాది దేవుడే చెప్పాడు నేను మరలా వస్తాను అని. వచ్చాడా రాలేదా చెప్పాలి? వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? నేను మరలా వస్తానన్నాడు యేసయ్య. వచ్చాడా? రాలా? ఇప్పుడు చెప్పండి, వస్తానన్న దేవుడు వస్తాడా రాడా? వస్తాడు. మరి నువ్వు ఎదురు చూస్తున్నావా? పుడతానన్న దేవుడు పుట్టాడా లేదా? పుట్టాడు. రాజుగా వస్తానన్నా ఆయన రాజుగా పుడతాడన్నారు. ఏలేవాడు బెత్లెహేములో పుడతాడన్నాడు. పుట్టాడా లేదా? పుట్టాడు. మరి రేపు వస్తానన్నాడు దేవుడు, వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు? మరి ఆయన వస్తాడు, తప్పక వస్తాడు. క్రిస్మస్ రోజు ఎంతమంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్ సూన్? త్వరగా వచ్చేస్తున్నాడు. ఒకటి చెప్పనా మీకు, ఆయన వచ్చినప్పుడు సడన్ గా జరిగిపోద్ది ర్యాప్చర్. ఇలాగ ఉంటున్నప్పుడు నా మైక్ ఇలా పడిపోతే నేను ఇలా వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్న పాస్టర్లు ఇలా మాయమైపోతారు, ఇక్కడ కూర్చున్న మీరు అలా మాయమైపోతారు. కానీ కొంతమంది విడిచిపెట్టబడతారు, వారు క్రైస్తవులే. అప్పుడు మొత్తం భోజనం మీరే చేసి వెళ్ళిపోవచ్చు.
నేను మంచి కారులో వచ్చాను, ఆ కారు కూడా మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఆ తలలు కూడా ఇక్కడే ఉంటాయి, ఒకవేళ జోబీలు వేసుకొని వెళ్ళిపోతే ప్రమాదం వల్ల నా ఇల్లు కూడా మీరు తీసేసుకోవచ్చు. ఇక్కడ విడిచిపెట్టబడేవారు దేవుణ్ణి నమ్మలేని వారు. రేపు యేసయ్య వచ్చేది ఎవరి గురించో తెలుసా? ఆయన నమ్మిన వారిని తీసుకెళ్ళడానికి. పొలిటికల్ నాయకులు తీసుకెళ్ళడానికి రాట్లా. ఆయన వచ్చింది సినిమా యాక్టర్లను తీసుకెళ్ళడానికి రాట్లా, ధనవంతుల్ని తీసుకెళ్ళడానికి. ఎవడైనా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నాశనం అవ్వకూడదని, వాడు నిత్యము బ్రతకాలని, నిత్య జీవము పొందాలని ఆ యేసు క్రీస్తు త్వరగా వస్తున్నాడు. వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి వెళ్తాడు. నమ్మిన గడిగా చెప్పట్లేదు. ఈ రోజు నువ్వు నమ్మితే ఆ రాకడ కొరకు సిద్ధపడ్డావా? సిద్ధపడితే నీ భార్యని సిద్ధపరిచావా? సిద్ధపడితే నీ భర్తను సిద్ధపరిచావా? సిద్ధపడితే నీ పిల్లల్ని సిద్ధపరిచావా? నీ కుటుంబ సభ్యులందరూ వచ్చారా ఇవాళ మీటింగ్ కి? మీ పెద్దబాబు మారాడా? మీ చిన్నబాబు మారాడా? మీ పాప మారిందా? మీ కూతురు మారిందా? మీ కోడలు మారిందా? మీ అల్లుడు మారారా? మీ అత్తగారు మారారా? మీ మామగారు మారారా? మీ స్నేహితుడు మారారా? స్నేహితురాలు మారారా? ఇంకా మారలేని ఎంతమంది విశ్వసించలేని వారు నాశనానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కనుక క్రిస్మస్ అంటే ఆర్ యూ ప్రీచింగ్ అబౌట్ హిస్ రాప్చర్? ఆయన రాకడ కొరకు నువ్వు వర్తమానాన్ని అందిస్తున్నావా? చెబుతున్నావా? ఆయన వస్తాడు, ఆయన తప్పక వస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. బైబిల్ చెప్తుంది ఆయన మాట ఏది నిరర్థకం కాదు. అదే మత్తయి సువార్త, అదే లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో ఏమాట రాసి, ఆ దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? పైనుండి వచ్చినటువంటి గాబ్రియేల్ దూత ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేదు. అది జరగదు అనడానికి లేదు, జరగదు అనడానికి లేదు. కొన్నిసార్లు నువ్వు అపనమ్మకం కలిగి ఉండొచ్చు, కానీ ఆ నమ్మకం నువ్వు విశ్వసిస్తే కొద్ది రోజుల్లో నీకు బయలుపరచబడతాది, కొద్ది రోజుల్లో నీకు అర్థమవుతుంది. మరియా నువ్వు గర్భవతిగా అవుతావు, నువ్వు దేవుని కుమారుని కనబోతున్నావు అంటే మరియకు అర్థం అవ్వలా. నేను పురుషుని ఎరగని దానిని, సెక్స్ లేకుండా ఒక పురుషుడు స్త్రీ కలయిక లేకుండా పిల్లలు ఎలా పుడతారు? స్త్రీ పురుషుడు కలయిక లేకుండా ఆమె గర్భం ఎలా ధరిస్తుంది? ఇంపాసిబుల్. కానీ నమ్మింది గనుక ఆమె ఒక మాట అనేది 38వ వచనంలో, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాట చేయడం విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఒబీడియన్స్. విశ్వాసం అంటే విధేయత. ఇవాళ నువ్వు విధేయతతో దేవుని వాక్యానికి లోబడుతున్నావు, మరి విధేయతతో దేవుని మాటని గౌరవిస్తున్నావు. నువ్వు విధేయతతో ఉంటే నువ్వు దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తావు, దేవుని చెప్పిన వాక్యానుసారంగా నడుస్తావు. దేవుని చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనింది. నమ్మశక్యంగా లేదు, ఇది ఎప్పుడు చరిత్రలో జరగల. సైన్స్ కి ఇంపాసిబుల్, సైన్స్ ప్రకారం ఇది జరగని పని. కానీ బట్ గాడ్స్ వర్డ్, ఇది దేవుని మాట. దేవుని సముఖము నుంచి వచ్చిన దూతవు నువ్వు, దేవుని సన్నిధి నుంచి వచ్చిన దూతవు నువ్వు. ఇదిగో దేవుని మాటను తెలియపరుస్తున్నావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? వీళ్ళు దూతలు. వీళ్ళు పాస్టర్లు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు దూతలని ఎంతమందికి తెలుసు మీకు? దీస్ ఆర్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు గమనించారో లేదో, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక సంఘాలు రాస్తుంది. ప్రతి సంఘానికి ఎవరు పాస్టర్ గారు ఉన్నారో తెలుసా? ఆ పాస్టర్ గారిని ఏమన్నారో తెలుసా? దూత అన్నారు. ఎఫెసీలో ఉన్న సంఘపు దూత. అంటే సంఘంలో దూతలు కూడా ఉంటారా? మరి ఎవరా దూత? ఆ దూత అంటేనే దైవజనుడు. కిందకొస్తే స్మరణలో ఉన్న సంఘపు దూత, పెర్గమంలో ఉన్న సంఘపు దూత. ప్రతి సంఘానికి దూత 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 దూత. దీస్ ఆర్ ద ఏంజల్స్. ఆ ప్రశ్న, ఆ ఏంజల్ చెప్పిన మాట వింటున్నావు మరి? ఇదిగో ఇక్కడ ఫ్రెండ్స్ అట్లా వంశీగా ఎవరు వాసు గారు మీకు దైవజనుడిగా ఉంటే, ఆ దైవజనుడు దూత చెప్తున్న మాట అది దేవుని మాట, ఆ వాక్యం చెప్తున్నది దేవుని మాట అని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు ఆశీర్వదించబడతారు, నమ్మిన వారు దీవించబడతారు, నమ్మిన వారు ఆ పరలోకానికి వెళ్తారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇవాళ దైవజనుడు దూత నమ్ముతున్నారా? మరి మీరు విశ్వసిస్తున్నారా? మీరు ఆ దూత చెప్పినటువంటి మాట, ఇదిగో నీ మాట చెప్పును నాకు జరుగునుగా కానింది. కానీ ఆమెకు అర్థం అవ్వలా. కానీ ఆమెకు తెలుసు ఆమె ఏ పురుషునితో కూడలా. కానీ ఇప్పుడు ఆమెకు వాంతులు అవుతున్నాయి. వాళ్ళ అమ్మ అనింది, అమ్మ వాంతులు అవుతున్నాయేంటి? ఏమోనమ్మా నాకు అర్థం అవట్లా, వాంతులు అవుతున్నాయి అంటే కొంచెం రెడీ అవుతుందన్నమాట. ఆమెకు తెలుసు ఏ పురుషుణ్ణి కూడలేదని. వాంతులు మాత్రమే కాదు, 3 నెలలు వచ్చినాయి, ఆమె కడుపు కొంచెం బెల్జ్ అవుతుంది. 4 నెలలు వచ్చినాయి, ఆవిడ కడుపు బయటకు వచ్చింది. ఆమెకు తెలుసు ఏ పురుషుణ్ణి కూడలేదు నేను, నాకే సెక్స్ జరగల. బట్ దేవుడు చెప్పినట్టు నా జీవితంలో ఆల్రెడీ జరిగిపోతుంది.
9 నెలలు వచ్చి బిడ్డ కనిన తర్వాతే నమ్మకర్లా, వాంతుల దగ్గర నుంచి నమ్మకం మొదలైపోయింది. చూసావా, నువ్వు చూడలేనిది నమ్ముతున్నావా? ఆ విశ్వాసం అంటే ఇవన్నీ కనబడదు, కనబడలేనిది నమ్మడమే విశ్వాసం. విశ్వాసానికి డెఫినేషన్ ఎక్కడుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో డెఫినేషన్ ఉంది. ఆ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నిరీక్షించబడుతున్న వాటి యొక్క ఏదైతే హోప్ చేస్తున్నావు అది జరుగుతాదని, అది అవుతాదని నిరీక్షిస్తున్నావు, అది ఒకరోజు జరుగుతుంది. అందుకనే చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఏడవకండి అన్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోవడం వల్ల ఆయన అంటున్నాడు, దశలోనికేయులు రాసిన పత్రిక 1 దశలోనికేయులు 4వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు, ఏమంటాడో తెలుసా? యేసు మృతి పొంది తిరిగి లేచినని. దాని ముందు అంటాడు 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె. అది నిరీక్షణ గురించి ఎందుకు చెప్తున్నాడంటే విశ్వాసం అంటే నిరీక్షణతో కూడిన నిజ స్వరూపం. ఏంటి నిరీక్షిస్తున్నారు ఇక్కడ? నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏడవకండి. మనకి నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. మా అమ్మ చాలా భక్తి చేసింది. మా అమ్మ వల్ల ఇవాళ మేము ఇక్కడ ఉన్నాం, దేవుని సేవలు, ప్రపంచం అంతా తిరుగుతున్నాం, దేవుని పరిచర్యలో. మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది, డాక్టర్లు అన్నారు 7 రోజుల్లో చచ్చిపోద్ది అన్నారు. విశాఖపట్నం మాది, 7 Hills హాస్పిటల్లో జాయిన్ చేశాం. మా డాడీ మంచి ఉద్యోగం చేసేవాడు, మినరల్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో. విశాఖపట్నంలో సీతందారులో మా ఇల్లు ఉంది. ఇప్పటికి 8 కోట్లు చేస్తుంది అలాంటి ఇల్లు. కానీ దేవుని సేవ కోసం తృణప్రాయం చేయించి అన్ని ఇచ్చేసాం దేవుని పరిచర్య కొరకు. మా అమ్మని దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. వారం రోజుల్లో చచ్చిపోద్దన్న మా అమ్మ విశ్వాసం ఉంచాం. వారం రోజుల్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. 25 సంవత్సరాలు బ్రతికింది. దేవుని మహిమ. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మేము విశ్వసిస్తున్నాం, నాకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే అది. నిరీక్షణ అంటే అర్థం దేన్నైతే హోప్ చేస్తున్నాం అది జరుగుతుంది. ఇంకొకటి రాస్తుంది అక్కడ, అదృశ్యమైనది. 2వ ముక్క, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనది ఉన్నాయి అనడానికి రుజువేంటి? రుజువే విశ్వాసం. రుజువేంటి అంటే అదృశ్యమైనది ఉన్నాయి. ఏమండి, లైట్లు వెలుగుతున్నాయా? లైట్లు వెలుగుతున్నాయా? చెప్పరేమండి? మైక్ పని చేస్తుందా? ఇవన్నిటికీ కారణం ఏంటి? అబ్బా, కరెంటేనా? చూపించండి ఒకసారి నాకు. కనబడలేదు కరెంట్, కానీ కరెంట్ లేకపోతే మైకులు పనిచేయవు, కరెంట్ లేకపోతే లైట్లు పనిచేయవు. కరెంట్ కనబడదు, కానీ ఒకసారి చూడాలంటే దాని శక్తి చూడడానికి ఆ 2 కన్నాల్లో ఒక మేకెత్తి పట్టుకో, కొంచెం షేక్ వస్తుంది. కరెంట్ చూడాలనుకుంటే చూడొచ్చు పవర్ని, కానీ నిజంగా చూడలేము. ఇవాళ అందరు మీకు గాలి వస్తుందా లేదా? చూపించలేం. అది ఇవాళ గాలి కనబడదు, కానీ ఉంది. దేవుడు కనబడ్డు, ఉన్నాడు. పరలోకం కనబడదు, ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నాయి. ఆ అమ్మాయి నమ్మింది, ఇప్పుడు చూస్తుంది, ఆమె గర్భం వెలిజోయింది. అబ్బా, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మీకు. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, నథింగ్ విల్ హ్యాపెన్. ఇంత ప్రవచనం ఉంది వాక్యం, కానీ నమ్మకపోతే మాత్రం జరగదు. ఈ వాగ్దానాలు మీ జీవితంలో నమ్మకపోతే జరగదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఎట్లరా? ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? మీకు అందరికీ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపిస్తాను అన్నాడు. వాళ్ళు నమ్మారా నమ్మలేదా? నమ్మితే ఎందుకు చచ్చిపోతారు? మీకు తెలుసా ఎంతమంది బయలుదేరారో? ఎంతమంది బయలుదేరారో తెలుసా? 6 లక్షల మంది అంటారు. 6 లక్షలు కార్బలం మాత్రమే. 2.2 మిలియన్ అంటే అర్థమైంది తెలుసా? 1 మిలియన్ అంటే 10 లక్షలు, 2 మిలియన్ అంటే 20 లక్షలు, 2.2 మిలియన్ అంటే 22 లక్షల మంది బయలుదేరారు. 22 లక్షల మందిలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంతమంది వెళ్ళారు చెప్పండి? 22 లక్షల మంది బయలుదేరిన వాళ్ళు 2 వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో పుట్టినోళ్ళు. వాళ్ళందరూ యంగ్ పీపుల్, 40 years, 35 years, 30 years, 25 years, 20 years, యంగ్ కిడ్స్, యంగ్ జనరేషన్. కానీ ఓల్డ్ జనరేషన్ 80 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరు తప్ప. ఎందుకు? వాళ్ళిద్దరు నమ్మారు, మిగతా వాళ్ళు నమ్మలా. ఇవాళ వాగ్దానాన్ని నమ్మకపోతే నువ్వు కూడా ఆ మంచి దేశానికి వెళ్ళలేవు, ఆ మంచి దేశాన్ని స్వతంత్రించుకోలేవు. యేసు వచ్చాడు, ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచకపోతే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు.
విశ్వాసం అనేది సగం సగం ఉంచకూడదు, పూర్తిగా ఉంచాలి. వెనక్కి చూడొద్దు అన్నాడు లోతు కుటుంబానికి. వాళ్ళందరూ నమ్మారు, బయలుదేరి వెళ్తున్నారు. ఫస్ట్ ఎవరు పరిగెట్టి ఉండాలి? ముందు ఆడోళ్ళు ఫస్ట్. మీరు ముందు పరిగెడుతూ ఉండండి, వెనకాల మేము పరిగెడతాం. ముందు అమ్మ పరిగెడుతుంది, దాని తర్వాత పెద్ద కూతురు పరిగెడుతుంది, దానికంటే చిన్న కూతురు పరిగెడుతుంది, దాని తర్వాత నాన్న పరిగెడుతున్నాడు అనుకోండి. ఒక్కసారి వెనక్కి చూడాలని ఉందండి అని అంటుంది వాళ్ళ ఆయనతో. వద్దు, ఇప్పుడు ఒక్కసారి చూసి ఇలా తిప్పేస్తానండి, బుర్ర ఇలా తిప్పి, వద్దు, అపనమ్మకం అంటారు దాన్ని, నమ్ము. ఇవాళ చాలా మంది దేవుళ్ళలో మీరు కూడా ప్రయాణం చేస్తున్నారు, మీరు కూడా పరిగెడుతున్నారు, కానీ సగం విశ్వాసం దేవుడి మీద ఉంచారు, సగం విశ్వాసం లోకం మీద ఉంచారేమో. మీరు ముందుకు ప్రయాణం చేయలేరు. మీరు ముందుకు ప్రయాణం చేయాలంటే ఆ దూత చెప్పిన మాట వినాలా. ఆ దూతలు ఇద్దరు చెప్పారు, ఏమన్నారు తెలుసా? వెనక్కి చూడద్దు. కానీ నేను చూస్తానని ఒక్కసారి ఇలా చూడగానే శిలా విగ్రహం, అందరిది శిలా విగ్రహం కడతారు కదా. ఎప్పుడు కడతారండి? చచ్చిపోయిన తర్వాత. ఏం బతికుంటుంది కానీ ఒక స్తంభం అంటే ఒక ఉప్పు స్తంభం, ఒక విగ్రహం తయారైపోయింది. ఇప్పుడు నానా అమ్మ ఇలాగ అయిపోయింది, చూడక నువ్వు వెనక్కి చూడక, నువ్వు వెళ్ళిపో, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపో. పెద్ద కూతురు వెళ్ళిపోయింది, రెండో కూతురు వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయన గారు కూడా, లోతు గారు వాళ్ళ ఆవిడ్ని చూసుకుంటూ, అయ్యో ఇలాగ అయిపోయామని పరిగెత్తి. ఇవాళ నీ జీవితంలో మీ ఆయన ఆగిపోతున్నాడేమో, లేక మీ ఆవిడ ఆగిపోతుందేమో, దేవుళ్ళలో ముందుకు ప్రయాణం చేయలేకపోతున్నాడేమో. ఎందుకో తెలుసా? అపనమ్మకం. నోవాహు దినాల్లో ప్రజలందరికీ చెప్పాడు, కానీ వాళ్ళు నమ్మలా. 120 సంవత్సరాలు చెప్పాడు, దేవుని మాట నమ్మలా. వర్షం వస్తుందంటే నమ్మలా. ఆ దినాల్లో ప్రజలు ఎవరు వర్షాన్ని చూడలా. ఇవాళ నువ్వు కూడా దేవుని వాక్యం చెప్తుంటే నమ్మట్లేదేమో. నీ ఇష్టం. నేను ఐమ్ గోయింగ్ టు క్లోజ్, బట్ ఐ వాంట్ టు టెల్ వన్ ఇలాస్ట్రేషన్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఈజిప్ట్ దేశంలోనంట, ఈజిప్ట్ దేశం ఉందా? ఈజిప్ట్ దేశం తెలుసు కదా మీకు, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఒక కుటుంబంలో ఒక అమ్మాయి, ఒక ఆవిడ యేసు ప్రభుని నమ్ముకుందంట, విశ్వాసం ఉంచిందంట, ఆమె నమ్మకం ఉంచిందంట. ఆమె ఉంచి దేవుని వాక్యం చదువుకుంటుంది, ప్రార్థనలో ఎదుగుతుంది, గుడికి వెళ్తుంది, దేవుని పరిచర్యలో ఉంటుంది. ఇది వాళ్ళ ఆయనకి నచ్చలా. వాళ్ళ ఆయన చాలా కోపం మీద ఉన్నాడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అంటే, ఆ దేవుడు మంచి దేవుడు అండి, ఆ దేవుడు గొప్ప దేవుడు అండి, మీరు కూడా దేవుడిని అంగీకరిస్తే మన కుటుంబం ఎంత బాగుంటుందంటే, ఎన్నోసార్లు ఆ దేవుడి గురించి తగాదాలు వచ్చినాయి. తన భర్తకి ఎంతో కోపం ఉంది, తన భార్యని చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి ఆమె ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వేరే మతాన్ని నమ్ముకొని, వేరే దేవుణ్ణి నమ్ముకున్నావా, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. విగ్రహారంతో నింపబడినటువంటి దేశం ఈజిప్ట్ దేశం. ఈజిప్ట్ దేశంలో దోమలను కూడా దేవుడిగా నమ్ముతారు. ఏమంటారు, ఈజిప్ట్ దేశంలో పేర్లు కూడా దేవుడిగా నమ్ముతారు. తప్ప దేవుడు ఉన్నారు, రకరకాల దేవుళ్ళు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు వేరే దేవుడిని నమ్ముకున్నందుకు చాలా కోపం మీద ఉన్నాడు. తన భార్యను లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక వాడు ఏం చేశాడో తెలుసా? భర్త, క్రూరుడైన భర్త, పెద్ద కత్తి తీశాడు, నిన్ను చంపేపోతున్నాను అన్నాడు. ఏంటండి నేనేం పాపం చేశానండి? అప్పుడు అన్నాడు, మన బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయన్నాడు. ఏమోనండి నాకేం తెలుసు, అందులో డబ్బు ఉంది, అందులో బంగారం ఉంది, అందులో గోల్డ్ ఫైల్స్ ఉన్నాయి, నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఉంది? ఏమోనండి నాకు తెలియదు, ఎతుకుతాను, తప్పక దొరుకుతాయండి. నా దేవుడు గొప్ప దేవుడు అండి, నా దేవుడు తప్పక ఇస్తాడండి, నేను ప్రార్థన చేస్తాను కదా. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. సరే, నీకు వారం రోజులు టైం ఇస్తాను, వారం రోజుల్లో నా తాళాలు నాకు దొరకకపోతే నేను ఈ కారణం చేత చంపేస్తాను. సరేనండి అని. రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయినాయి, తాళాలు దొరకలా. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఏది? తాళాలు. వాడికి తెలుసు, భర్తకి ఈ తాళాలు ఎట్టి పరిస్థితుల్లో దొరకవు. ఎందుకో తెలుసా? ఈజిప్ట్ దేశంలో ఒక నది ఉంది, మీకు తెలుసా నది పేరు? నైల్ నది. వెరీ గుడ్. ఈడేం చేశాడంటే, కారులో వెళ్తూ బ్రిడ్జ్ మీద ఆ నైల్ నదిలోని ఆ తాళాలు గుర్తుని కావాలనే నైల్ నదిలో ఇసిరి పాడేశాడు. ఇప్పుడు భార్య మీద అబాండంగా నైలానికి ఎక్కడుందని అడుగుతున్నాడు. నైల్ నదిలో ఉన్నటువంటి ఆ తాళాలు ఈమె ఎలా తీసుకొచ్చిస్తుంది? ఇవ్వలేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోద్దని తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కారణంతో చంపేస్తారని తెలుసు. ఇప్పుడు లాస్ట్ రోజు నాకు ఇష్టమైన భోజనాన్ని వండుతావా అన్నాడు. ఈ లాస్ట్ రోజు తినేసి నేను చంపేస్తా, ఇంకొకసారి నువ్వు నాకు మంచి భోజనం వండలేవు. సరేనండి అనింది.
ఆ రోజు మార్కెట్కి వెళ్ళి మంచి, ఆయనకి సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. పీతలు తెచ్చాడు, రొయ్యలు తెచ్చాడు, చేపలు తెచ్చాడు, అన్ని తెచ్చి ఈ రోజున సీ ఫుడ్ ఉండు అని అన్ని ఏమి శుభ్రం చేయకుండా తీసుకొచ్చి అన్ని వండమని చెప్పేశాడు. అన్ని పడేశాడు, అక్కడ వెళ్ళిపోయాడు. రాత్రి వచ్చాడు, డ్యూటీ నుంచి రాగానే అన్ని వంటకాలు రెడీగా ఉన్నాయి, చేప తినడానికి రెడీగా. అబ్బా భలే ఉండేవే, ఇప్పుడు రాత్రికి నిన్ను చంపేస్తున్నా, తాళాలు దొరికినాయా అని అడిగాడు ఒక మాట. అప్పుడు ఆమె అనింది, ఇదిగోండి తాళాలు అని అక్కడ పెట్టింది వాళ్ళ మీద. ఆడికి అన్నం ఎక్కట్లా, గడగడగడ ఉనికిపోతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. చేప ముక్కలు తింటలా, మాంసం ఏమంటారు రొయ్యలు తినడంలా, అన్ని భోజనం అక్కడే ఉండిపోయింది. అది మాత్రం గడగడగడ ఉనికిపోతుండు అన్నాడు. ఎక్కడున్నాయి అన్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు అండి, నా దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. అప్పుడు అన్నాడు, ఎక్కడ దొరికినాయి అడుగును కదా, ఎక్కడ దొరికినాయి? అప్పుడు అన్నాడు, కంగారు పడకండి, మీరు తీసుకొచ్చి అన్ని బాగు చేస్తున్న సమయంలో ఆ రోజు పెద్ద చేప తెచ్చారు కదా, ఆ చేపని నేనేం చేస్తున్నాను, పూర్తిగా పులుసంతా లాగేసి మొక్కలు కోయడానికి ఆ చేపని మొక్కలు కోస్తుంటే కురుక్కుమని తగులుతుంది ఏంట్రా అంటే ఓపెన్ చేయగానే అంత గుర్తుందండి. అది మన తాళాలు చేయలేనండి, ఆ చేప కడుపులో నాకు దొరికింది. ఇంకా గట్టిగా కొట్టగలరు అనుకుంటే దేవుడు మాయ మాడతారే. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. వాడు ఒక్కటే మాట అన్నాడంట భర్త, నీ దేవుడు నిజ దేవుడమ్మా, నువ్వు నమ్మిన దేవుడు నిజ దేవుడమ్మా, నువ్వు నమ్మిన దేవుడు మంచి దేవుడమ్మా. నిజం చెప్పాలంటే నిన్ను నేనేమి చేయలేను, ఆ దేవుడిని నేను కూడా నమ్ముకుంటానమ్మా, ఆ దేవుడు నాకు కూడా కావాలమ్మా. అసలు ఏం జరిగిందో తెలుసా, నేను వెళ్తూ ఈ తాళాలని ఆ నైల్ నదిలో వేసేసాను. నీకు ఎలా దొరుకుతాయి? ఎట్టి పరిస్థితులు దొరికే అవకాశం లేదు. కానీ నేను నిజం చెప్పిన నువ్వు నీ దేవుడు మామూలు దేవుడు కాదు. అది ఆ చేప మింగడం ఏంటి, అదే చేప నీ దగ్గరికి తీసుకురావడం ఏంటి, ఆ చేపను కోస్తే మళ్ళీ ఆ చేపలో మన తాళం చేయలే ఉండడం ఏంటి? ఇంపాసిబుల్. ఒక మాట చెప్పన, దేవునికి అసాధ్యమైనదేమీ లేదు. లేచి నిలబడదాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మన దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఇంకొకరిని, నీ భర్తని, నీ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ గొప్ప దేవుణ్ణి పరిచయం చేస్తున్నావా? ఆ గొప్ప దేవుణ్ణి నమ్మేలా చేస్తున్నావా? ఆయన వాగ్దానాలు ఇచ్చి దేవుడు, నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో నువ్వు ఉండు రోగున మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధంగా ఉన్నావా? నీ ఫ్యామిలీని సిద్ధపరుస్తున్నావా? నీ భర్తని, నీ భార్యని సిద్ధపరుస్తున్నావా? ఒక్కసారి తీర్మానం చేసుకో. అటు ఇటు తిరగండి, ఇది చాలా ఇంపార్టెంట్ టైం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాల పనులు, జస్ట్ 2 minutes. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, మీరు దేవుని వాక్యాన్ని మళ్ళా వ్యతిరేకించినట్టు అవుతుంది, దేవుని వాక్యాన్ని తోలనన్నట్టే అవుతుంది, దేవుని వాక్యాన్ని కాలుతో తన్నేసుకున్నట్టు అవుతుంది. మరలా ఇంకొక ఆపర్చునిటీ నీకు దొరకకపోవచ్చేమో. ఈ రాత్రే నువ్వు చచ్చిపోతే, ఈ రాత్రే ప్రభు రాకడ జరిగితే నీ పరిస్థితి ఏంటి? ఈ రోజే నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే నమ్ముకో, యేసు ప్రభుని విశ్వసించు. నమ్మలేని నీ కుటుంబ సభ్యులు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ ఫ్యామిలీ మెంబర్, నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ అల్లుడైనా, నీ కోళ్ళైనా, నీ స్నేహితుడైనా దేవుని సందేశం చెప్పు. నమ్మదగిన దేవుడి గురించి ప్రార్థన చేయి, ఆయన విశ్వాసంలో నడిపించి. కళ్ళు మూసుకోండి, మీ గురించి భక్తులు ప్రార్థనలో నడిపిస్తారు. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, రూతు గారు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా మనం చేస్తాం. తలలో వచ్చి అలాగే కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి దైవ సందేశాలు విన్న మనం, ప్రభు మాటలు విన్న మనం, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ ఈ క్రిస్మస్ పర్వదినాన ఈ ఆరాధనలో ఉంటున్న మనం, దేవునితో గడుపుతున్న మనం, దేవుని సన్నిధానంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలను గడుపుతాం. గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు, వందనములు, వందనములు తండ్రి, మీకు స్తోత్రములు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతులపై ఆసీనుడైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, ఆది అంతములైన దేవా,
అద్భుతకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు దాకా ప్రభా పాస్టర్ చెప్పిన వాక్య భాగం ద్వారా మీరు ఎన్నో హృదయాలు కదిలించబడ్డాయని నేను విశ్వసిస్తున్నాను అయ్యా. అయ్యా, మీ వాక్యము రుణం చెలుగుల కట్టుమని మీ వాక్యంలో చదివిస్తున్నారు. ఆ వాక్యము ప్రభా ప్రతి హృదయాన్ని అయినా స్పందించడానికి, ప్రతి హృదయంలో మీ వాక్యము కట్టడం వల్లే దూసుకు వెళ్ళడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలయ్యా. ఆయన దైవ సేవకుని అభిషేకించి ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. అదేవిధంగా ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ఆయన తండ్రి పాస్టర్స్ అందరినీ కూడా బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ఆయన. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన ఆయన విశ్వాసులందరినీ కూడా ఆయన దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని ఆయన మీ పరిశుద్ధాత్మ చేత సంధించినందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు ఘనంగా ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా త్వరలోని క్రిస్మస్ ఆయన ఆచరించబోతుండగా 27 తారీఖున దాన్ని అందరూ కూడా ఎక్కువ సమయం మీతో గడపడానికి నిజమైన దేవుడు సృష్టికర్తవు ఈ లోకానికి నా కొరకు వచ్చి ఉన్నావు విశ్వసించి నమ్మికతో నేను ఆరాధించడానికి సహాయం అనుగ్రహించమని అడుగుతూ ఏసయ్యా ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ వాసుగారిని ఆయన కుటుంబాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన సంఘర్షణ, ఆయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని గురించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాలను నిండాలుగా వర్ధేలా చేయండి. యేసు నామములో